హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు జరుగుమల్లి. సో అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే యాక్చువల్ గా పొద్దున్నే వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఒక 2-3 డేస్ నుంచి అయితే నేను ఫుల్ ఎండ కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ ఈ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్‌గా వర్షాలైతే పడుతున్నాయి. అందుకే నేను వీడియో తీయలేకపోయానన్నమాట. నేనైతే ఒక 2-3 డేస్ నుంచయితే అనుకుంటున్నాను వీడియో చేద్దాము అనని చెప్పి, ఇలా లాంగ్ వీడియో చేద్దాము అనని చెప్పి. కానీ నాకు వాతావరణం సహకరించట్లేదన్నమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే లాగ్ లేకుండా చెప్పేస్తాను. నేనొక హోమ్‌మేడ్ బాత్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసి నాకు వర్క్ అయింది కాబట్టి నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పైతే ఈ వీడియో చేస్తున్నానన్నమాట. ఇప్పుడైతే నేను ఈ ఎండ కోసం ఎందుకు వెయిట్ చేశాను అంటే, మనం ప్రిపేర్ చేసుకునే ఈ బాత్ పౌడర్‌ని కంపల్సరీగా ఎండలో అయితే పెట్టాలి. 1 అవర్ లేదా 2 అవర్స్ కానీ. ఎందుకంటే అప్పుడే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. తడిగా ఉన్న వాటిని మనం స్టోర్ చేసుకోలేమన్నమాట. బూజు పట్టేస్తుంది కదా! అందుకని చెప్పి మోస్ట్‌లీ ఎండలో అయితే పెట్టాలి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న ఈ బాత్ పౌడర్. ఇంతకీ ఆ బాత్ పౌడర్ పేరేంటో చెప్పు, ఈ సోదంతా ఎందుకని మీకు అనిపించొచ్చు. సో, ఈసారి చెప్పేస్తాను. ఫస్ట్ ఏందంటే, నేను బీట్రూట్ బాత్ పౌడర్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. ఆల్మోస్ట్ దీని గురించి చాలా వీడియోసే ఉండుంటాయి యూట్యూబ్‌లో. బట్ నాకు వర్క్ అయింది కాబట్టి ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్‌పీరియన్స్ కానీ నాకు ఏదైతే వర్క్ అయిందో అది నా సబ్‌స్క్రైబర్స్‌కి షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. పౌడర్ అన్నమాట. దీంట్లో నేను 2 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తాను. ఒకటొచ్చేసేమో బీట్రూట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ అన్నమాట. మనం అది ఇంట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యం పిండి లేదనుకుంటే బయట స్టోర్స్ లో కూడా దొరుకుతుంది కదా, దాన్నైనా తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. అదేంటి అనేది మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దీని వల్ల కూడా ఇన్స్టాంట్ గ్లో అండ్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. సో అదేంటి అనేది మీరు వీడియో ఎండ్ లో అయితే చూసేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఏదైనా నేను ట్రై చేసిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ అది మనకి పడుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అందరి స్కిన్ టైప్స్ ఒకేలాగా ఉండవు. అండ్ అందరికీ అంటే నాకు వర్క్ అయిన ప్రొడక్ట్స్ మీకు వర్క్ అవ్వాలని ఏం లేదు. స్కిన్ టైప్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆయిల్ స్కిన్ టైప్ ఉండిద్ది, డ్రై ఉంటది, సెన్సిటివ్ స్కిన్ ఉంటది అండ్ పింపుల్ స్కిన్ ఉంటది. కాబట్టి మనకి ఏదైతే వర్క్ అవుతదో దాన్ని మనం ట్రై చేయాలన్నమాట. అండ్ ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు కూడా మనం దాన్ని ప్యాచ్ టెస్ట్ అనేది ఒకటి చేసుకోవాలి. సో అప్పుడే మనకి అది వర్క్ అవుతుందా లేదా అని చూసి దాన్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది అయితే మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా ఫస్ట్ మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే ముల్తానీ మట్టి. కాలేజ్ డేస్ నుంచి మనం అదే చేస్తూ ఉంటాం కదా. కానీ ముల్తానీ మట్టికి ఏంటంటే ఫేస్ రిఫ్రెష్ అవుతుంది, కొంచెం ట్యాన్ రిమూవ్ అవుతుంది. అంతేగాని ఇన్స్టాంట్ గ్లో గానీ బ్రైటన్ గానీ అయితే చేయదన్నమాట. ఇది మాత్రం ఈ బాత్ పౌడర్ ఏంటంటే మనకి ఇన్స్టాంట్ గ్లో ఇస్తుంది అండ్ ఫేస్ ని కొంచెం బ్రైటన్ కూడా చేస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మన స్కిన్ మీద మచ్చలు ఉంటాయి కదా, మచ్చలు గానీ లేకపోతే పిగ్మెంటెడ్ ఏరియా గానీ లేకపోతే డార్క్ సర్కిల్స్ కానీ ఉంటాయి కదా, వాటిని కొంచెంగా లైటన్ అయితే చేస్తుంది. నోట్ ముందే చెప్తున్నాను, 1 నైట్ కే ఫుల్ కలర్ వచ్చేస్తారు అనేది మాత్రం అస్సలు రాంగ్ అన్నమాట. అస్సలకే రారు. ఇదనే కాదు, ఏదైనా 1 నైట్ సక్సెస్ లాగా అలా అయితే ఏమి ఉండదన్నమాట. కంటిన్యూగా మనం కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తూ ఉంటేనే మనకి ఏదైనా రిజల్ట్ అనేది వస్తుంది కదా. సో ఇది కూడా అంతే. ఇప్పుడైతే నేను ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను. నా దగ్గర అయితే ఒక బీట్రూట్ నైతే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను 1 వీక్ కి సరిపోయేలాగా ఈ బీట్రూట్ బాత్ పౌడర్ నైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అని అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా 1 ఆర్ 2 బీట్రూట్ ని యాడ్ చేసేసుకొని అయితే చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మనం రైస్ ఫ్లోర్ ని అదే బియ్యం పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్ గా మనం ఈ బీట్రూట్ బాత్ పౌడర్ ని మనం గాజు కంటైనర్స్ అంటారు కదా, అదే గ్లాస్ కంటైనర్స్ అంటారు కదా, వాటిల్లో స్టోర్ చేయాలి. బట్ నా దగ్గర అయితే అది లేదు, పగిలిపోయింది. అందుకే నేను ఎయిర్ టైట్ బాక్స్ లో 1 వీక్ కి సరిపోయేలాగా అయితే చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నీట్ గా మొత్తం పీల్ చేసేసుకొని చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి. యాక్చువల్ గా దీని కలరే పింక్ షేడ్ అన్నమాట. ఇది మనకి ఫేస్ మీద గానీ మన బాడీలో గానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ దీన్ని మనం ఎక్కువగా ఏబీసీ జ్యూస్ లో కూడా యూజ్ చేస్తాం కదా, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అందుకే మనకి ఏదైనా చాలా బాగా రిజల్ట్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. సో అండ్ దాని తర్వాత ఏవైతే పీసెస్ కట్ చేశానో వాటిని ఇప్పుడు జ్యూస్ చేసుకోవాలన్నమాట. నేను ఒక బీట్రూట్ కి 1 గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఎక్కువ వాటర్ కూడా ఏం అవసరం లేదు, 1 గ్లాస్ అయితే సరిపోతుంది. సో మనం ఈ జ్యూస్ నే మనం మరిగించి తీస్తాం కాబట్టి సరిపోతుంది అన్నమాట. సో ఇంకా నేనైతే వాటర్ పోసేసి ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టి అయితే తీసుకొస్తాను. అండ్ డెఫినెట్ గా నేను దీన్ని ట్రై చేయమని చెప్తాను, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఇది జ్యూస్ పట్టి అయితే తీసుకొచ్చాను అన్నమాట. సో చూడటానికి చాలా బాగుంది
కదా, నాకైతే అలానే తాగాలనిపించేసింది. బట్ మనకి అంత ఈజీగా లోపలికి పోదన్నమాట. ఇంకా దాని తర్వాత దీన్ని ఫిల్టర్ చేస్తున్నాను. యాక్చువల్ గా దీంట్లో ఇంకో టిప్ కూడా ఉంది. అదేంటి అంటే ఇప్పుడు దీన్ని మొత్తం మనము ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా బాగా వాటిని బాగా గట్టిగా పిండేసి ఆ జ్యూస్ అయితే తీసుకోవాలి. అండ్ ఈ జ్యూస్ తర్వాత మనకి చివర్లో పిప్పి మిగులుతుంది కదా, ఏదైతే వేస్టేజ్ లాగా అనుకుంటామో మనం, ఆ పిప్ అయితే ఉంది కదా, దీన్ని కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే దీన్ని మనము బీట్రూట్ స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో షుగర్ పంచదార యాడ్ చేసేసుకొని ఒకవేళ మనం బాత్ కి ముందు గాని ఇది ఏదైతే బీట్రూట్ బాత్ పౌడర్ ని యూజ్ చేసే ముందు దాన్ని కూడా యూజ్ చేస్తే సరిపోతుంది. స్క్రబ్ లాగా స్క్రబ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మరిగించాలి కాబట్టి నేను స్టీల్ గిన్నె గాని ఏదైనా మీ దగ్గర ఉన్నది అవైలబుల్ గా ఉన్నది పెట్టేసుకొని సిమ్ లో పెట్టేసుకొని మనం ఏదైతే జ్యూస్ తీసుకున్నామో ఆ జ్యూస్ పోసేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం పోసినప్పుడు పింక్ షేడ్ లో ఉంది కదా, కానీ మనం దీన్ని కలిపేటప్పుడు ఒక 7 to 8 minutes వరకు దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి సిమ్ లోనే పెట్టేసుకొని. అప్పుడు మనకి కలర్ చేంజ్ అవుతుంది, రెడ్ లో కానీ మెరూన్ రెడ్ కానీ అలా చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడు చేంజ్ అయ్యింది అని అంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. అప్పటి వరకు మనం దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. మరీ థిక్ గా ఏం అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 7 to 8 minutes వరకు మీరు మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది మాత్రం. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు. దీంట్లో మనం బియ్యం పిండిని యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది చూడటానికి కొంచెం రెడ్డిష్ గా అండ్ కొంచెం బ్రౌన్ కూడా యాడ్ అయి ఉంటది. సో దీన్ని ఇప్పుడు కొంచెం చల్లబడదాము. మరీ చల్లగా అయిపోకూడదు, గోరువెచ్చగా అంటారు కదా, సో గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం చల్లబరుస్తున్నాను దాన్ని. మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. సో నేను ఏదైతే గిన్నెలో కలపాలనుకుంటున్నానో సో దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకొని అది గోరువెచ్చగా ఉండగానే నేను ఇంకా బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. నేను ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకొని ఇంట్లోనే దాన్ని మిక్సీ పట్టేసుకొని జల్లించుకున్నాను. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేది కొంచెం స్క్రబ్బింగ్ టైప్ ఉంటది అనమాట. బయట అయితే చాలా మెత్తగా ఉంటది కదా, నాకైతే స్క్రబ్ లాగా కావాలి. ఎందుకంటే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవుతాయి, ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, వాటికి మంచిగా పనిచేస్తుందని చెప్పి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఓపిక ఉంటే ఇంట్లో చేసుకోండి, లేదనుకుంటే బయట స్టోర్స్ లో దొరుకుతుంది కదా, అదైనా మంచిగానే పనిచేస్తుంది అనమాట. సో మొత్తం బియ్యం పిండిని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసి ఆ లిక్విడ్ లో మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకుంటున్నాను. చాలా నీట్ గా అయితే మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట. ఫైనల్ గా మొత్తం కలిపేసిన తర్వాత ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు మనం సన్‌లైట్ లో పెట్టాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. దీన్ని సన్‌లైట్ లో పెడితేనే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉంటది. ఇదనే కాదు, ఏదైనా మనం తడిగా ఉన్నదాన్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము, ఎందుకంటే బూజు పట్టేస్తుంది కదా, సో దానికోసం అన్నమాట. దీన్ని నేను ఎండలో పెడతానికి ఎన్ని ఆప్సోపాలు పడ్డానంటే, దీనికి ముందు ఒక 3 days నుంచి కంటిన్యూస్ గా వెదర్ చేంజ్ అవుతుంది, వర్షాలు పడుతున్నాయి. చేద్దాం, ప్రిపేర్ చేసుకుందాం, మళ్ళీ బ్యాక్ టు నా స్కిన్ తెచ్చుకుందాం అని చెప్పి ఎంత అనుకుంటున్నా అసలు ఆ వాతావరణం అసలు సహకరించలేదు అనమాట. అయినా సరే ఎక్కడ ఎండ ఉంటే అక్కడ తీసుకెళ్లి ఒక 1/2 hour వరకు ఎండలో పెట్టాను. ఇంకా తర్వాత వర్షం పడిపోయిందని చెప్పి మరలా తీసుకొచ్చి ఇంక ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట ఒక హాఫ్ డే మొత్తం. ఫైనల్ గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసింది. ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. చాలా పొడి పొడిగా ఉంటది, మనకి బయట స్టోర్స్ లో దొరుకుతాయి కదా అలాగే ఉంటది సేమ్. అండ్ కొంచెము మనకి స్క్రబ్బింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటది అనమాట. నాకైతే పట్టుకుంటుంటే చాలా సాఫ్ట్ గా అనిపించేసింది. సో దీన్ని ఇప్పుడు మనం మన ఫేస్ కి అప్లై చేసుకుంటాం అన్నమాట. నేనైతే చెప్తున్నాను కదా, డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మీకు ఏమన్నా ఇరిటేషన్ గానీ లేకపోతే పింపుల్స్ లాగా రావటం, ఏదైనా ఇచ్చింగ్ లాగా రావటం అలా ఏమన్నా వస్తుంది, ఫస్ట్ టైం చేసినప్పుడు వచ్చింది అంటే మాత్రం దాన్ని స్కిప్ చేసేసుకోండి, ఎందుకంటే అది మీకు పడలేదని అర్థం అన్నమాట. సో నాకైతే పడింది కాబట్టి నేను కంటిన్యూ ఫైనల్ గా బీట్రూట్ బాత్ పౌడర్ అయితే అయిపోయింది అనమాట. ప్రాసెస్ అంతా అయిపోయింది. నిన్న చాలా తంటాలు పడి, అంటే నేను అది మిక్స్ చేసిన తర్వాత నేను దాన్ని సన్‌లైట్ కింద పెట్టాలని చెప్పాను కదా 1 hour, సరే అని చెప్పి తీసుకెళ్లి అదే ఎండలో పెట్టేసరికి ఒక 10 minutes కి మొత్తం చల్లబడిపోయింది. అసలు మనం రైస్ ఫ్లోర్ ని మిక్స్ చేసాం కాబట్టి కొంచెం తడి పొడిగా ఉండిద్ది. మనం ఎప్పుడైతే దీన్ని సన్‌లైట్ లో పెడతామో మొత్తం ఇలా పొడి పొడిలాడుతా ఉండిద్ది అన్నమాట. ఇది ఇప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ మనం అప్లై చేసుకోవటానికి. సో దీన్ని ఎండబెట్టడానికి నేను నానా తంటాలు పడ్డాను నిజంగా.
విడి టైంలో అయితే ఎండ భలే వచ్చిద్ది, ఏదో ఎండాకాలంలో ఎండ కాస్తున్నట్టు వచ్చింది. కానీ నిన్న మాత్రం నన్ను ఆపసోపాలు పెట్టేసింది. అయినా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండలో పెట్టాను, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని. దాని తర్వాత ఒక ఫుల్ డే మొత్తం నేను ఫ్యాన్ కింద పెట్టేశాను. మళ్ళీ ఆరలేదనుకోండి మనం స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, వెంటనే బూజు పట్టేస్తుంది. మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి కావాలి కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ఎండలో అయితే పెట్టాలి, కంపల్సరీగా పెట్టాలి. సో దానికోసమే నేను నిన్నంతా అలా ట్రై చేశాను. ఎట్టకేలకి ఫైనల్ గా అయితే బీట్రూట్ బాత్ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడైతే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాము. అండ్ దీంట్లో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశాను, దానివల్ల ఇంకా బ్రైట్నెస్ స్మూత్నెస్ వస్తుందని చెప్పాను కదా. అదేంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ఈ ఏదైతే బీట్రూట్ బాత్ పౌడర్ ఉందో దాన్ని ఎయిర్ టైట్ బాక్స్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర గాజు కంటైనర్స్ ఉంటే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గాజు కంటైనర్స్ ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. దీంట్లో అయితే నేనైతే 1 వీక్ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది. మోస్ట్లీ నేను ఫేస్ ప్యాక్ గానే యూజ్ చేస్తాను, సో వెంటనే అయిపోతుంది అందుకన్నమాట. ఒకవేళ మీ దగ్గర గాజు ఉంటే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేను చేసింది చూసారా, ఈ డబ్బాకి అడుగుకు వచ్చేసింది, అందుకే 1 వీక్ కి సరిపోయేలాగా అని చెప్పాను. సో దీన్ని ఇప్పుడు మన ఫేస్ కి అప్లై చేసుకోవడానికి ఫేస్ ప్యాక్ అయితే చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మన ఫేస్ కి ఎంత పౌడర్ అయితే సెట్ అవుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ 1 స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట. బీట్రూట్ బాత్ పౌడర్ అయితే 1 స్పూన్ వేసాను. అండ్ కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అంటే నా ఫేస్ కి ఎంత అయితే పడుతుందో అంతవరకు నేను వేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మీ దగ్గర నార్మల్ వాటర్ తోనైనా మిక్స్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ తోనైనా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పటికి బెల్లాన్ని నేను దీంట్లో యాడ్ చేస్తాను. దీని వల్ల మన ఫేస్ లో ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ ఫేస్ బ్రైట్ గా అవుతుంది. అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అందుకే నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా. సో ఇదన్నమాట. ఇప్పుడు ఈ పటికి బెల్లాన్ని ఇలా ఉండలాగా ఉంది కాబట్టి నా దగ్గర దీన్ని ఇప్పుడు నేనైతే గ్రైండ్ చేసి అయితే తీసుకొచ్చేసాను. సో నేనైతే హాఫ్ స్పూన్ నిండా కాదు కొంచెం వేసాను అనమాట. హాఫ్ స్పూన్ వేసేసి దాంట్లో రోజ్ వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఒకవేళ నాకు సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మన ఫేస్ ప్యాక్ కి ఎలా అయితే కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అంతే వాటర్ వేసుకుంటూ మీరు మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది, అందుకే ఇంకొంచెం నేను పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా మొత్తం నీట్ గా మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ దీన్ని అప్లై చేసుకునే టిప్స్ కూడా నేను చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలా రిమూవ్ చేయాలనేది కూడా నేను చెప్తాను. చాలా మంది పెట్టేసుకొని వాటర్ తో కడిగేసేసుకుంటారు కదా, అలా చేస్తే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో ఎలా చేయాలనేది కూడా నేను వీడియోలో చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే దీన్ని అప్లై చేయాలో చూద్దాము. ఫస్ట్ నా స్కిన్ చూపిస్తాను, నా ఫేస్ ఎలా ఉందని చూపిస్తాను. సో ఇదంతా నాకు ట్యాన్ ఉంది అండ్ ఇక్కడ ఫోర్ హెడ్ కూడా నాకు ఫుల్ ట్యాన్ ఉంది అనమాట. అండ్ డార్క్ సర్కిల్స్ అండ్ చిన్న చిన్న బంప్స్ వచ్చాయి చూసారా. సో నా లిప్ కూడా పిగ్మెంటెడ్ లిప్సే. సో దీన్ని రిమూవ్ చేయడానికి మనకి ప్రయత్నం అనమాట. అండ్ బిఫోర్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయింది, సో అందుకే అంత కాన్ఫిడెంట్ గా మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను. సో దీన్ని ఫస్ట్ అయితే ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో ఇది బియ్యం పిండి కొంచెం రఫ్గానే ఉంటుంది కాబట్టి మనకి స్క్రబ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది నేను మిక్సీ పట్టింది కాబట్టి కొంచెం నేనైతే స్క్రబ్బింగ్ టైప్గా చేసుకున్నాను. లేదనుకుంటే మీరు బయట బయట రైస్ ఫ్లోర్ అమ్ముతారు కాబట్టి మీరు అక్కడ నుంచి తెచ్చుకొని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఓపిక ఉంది అనుకుంటే రైస్ ఫ్లోర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, లేదు అని అనుకుంటే మాత్రం బయట నుంచి అయితే తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోండి. సో నేను స్టిక్కర్ కూడా తీయలో మిన్ను స్టిక్ ఇది కదా మిన్ను, ఈ డ్రెస్ మీద పడిందంటే ఇంకేం లేదు. సో ఇలా నీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. యాక్చువల్గా ఇంకో టిప్ ఏంటంటే మనం ఏదైనా ఫేస్కి అప్లై చేసినప్పుడు నెక్ కూడా అప్లై చేయాలి. లేదనుకోండి మనకి ఫేస్ ఏమో ఒక టోన్లో కనిపిస్తుంది, నెక్ ఒక టోన్లో కనిపిస్తుంది. ఏది అప్లై చేసినా కానీ కింద నెక్ కూడా అప్లై చేయాలి అండ్ ఇయర్స్ కూడా అప్లై చేయాలి. బట్ ఇప్పుడు నేను అప్లై చేయట్లేదు అనమాట, ఎందుకంటే నేను మార్నింగే స్నానం చేశాను. సో మళ్ళీ ఇప్పుడు అప్లై చేయాలంటే మళ్ళీ ఉతుకుడికి మామూలు కష్టం అవ్వదు. సో అందుకే ఫేస్ వరకే చేస్తున్నా.
నెక్స్ట్ టైం ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు కూడా నేను నెక్ కూడా అప్లై చేసేది కూడా చూపిస్తాను. సో చాలా జెంటిల్ గా చాలా చిన్నగా స్క్రబ్ కూడా చేసుకోండి. సో నేను ఇప్పుడు స్క్రబ్ చేస్తాను అన్నమాట యాంటీ క్లాక్ మోషన్ లో. ఎక్కడైతే ఎక్కువగా బంప్స్ కానీ పింపుల్స్ కానీ మార్క్స్ కానీ ఉన్నాయో సో అక్కడ ఎక్కువగా కొంచెం స్క్రబ్ చేసుకోండి. నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడతానేమో. సో మీరు మాత్రం చాలా జెంటిల్ గా చిన్నగా స్క్రబ్ అయితే చేసుకోండి. ఒక 5 to 10 minutes అయితే చేసుకోండి. దాని తర్వాత ఒక 15 minutes అయితే ఫేస్ మీద ఉంచేసుకొని వాష్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా వాటర్ తో కొట్టేసి కడిగేసుకోకుండా వాష్ చేసేటప్పుడు కూడా ఇలా స్క్రబ్ చేసుకోండి. ఇది ఎండిపోతుంది కాబట్టి తర్వాత వాష్ చేసేటప్పుడు కూడా స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేయండి. అప్పుడు ఇంకా మీ ఫేస్ స్మూత్ గా అలా అవుతుంది అనమాట. మనం ఏంటంటే డైరెక్ట్ గా కడిగేస్తాం కదా, అలా కాకుండా ఇలా చేయండి. ఇది నాకు ఒక పార్లర్ అక్క చెప్పింది అనమాట టిప్. ఫస్ట్ లో మనకి తెలియదు, మనం కూడా అలానే చేసేవాళ్ళం, తర్వాత తెలుసుకున్నాము. సో నాకేది తెలుసో నేను మీతో అదే షేర్ చేస్తాను, అండ్ నాకేది ఎక్స్పీరియన్స్ అయిందో అదే షేర్ చేస్తాను అనమాట. సో ఒక 5 to 10 minutes మంచిగా యాంటీ క్లాక్ మోషన్ లో స్క్రబ్ అయితే చేసుకోండి. నాకైతే ఈ లిప్ చుట్టూ పిగ్మెంటెడ్ ఉంది. ఇప్పుడైతే నా ఫేస్ అంతా డ్రై అయిపోయింది. సో నేను ఏదైతే అప్లై చేశానో అదంతా డ్రై అయిపోయింది అనమాట. దీన్ని ఇప్పుడు వాష్ చేసేస్తాను నేను. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీని తర్వాత సోప్ అయితే యూజ్ చేయకూడదు అన్నమాట. 1 hour లేదా 2 hours వరకు అయితే సోప్ అయితే పెట్టకూడదు. సోప్ పెడితే మనం చేసిన దానికి అసలు ఇంకేముంటుంది చెప్పండి. సోప్ అయితే అసలు యూజ్ చేయమాకండి. ఒకవేళ మీరు బాత్ చేసిన తర్వాత ఫేస్ వరకు అప్లై చేసుకోండి, అప్పుడు మీరు సోప్ యూజ్ చేయరు కాబట్టి సరిపోతుంది. మోస్ట్లీ అయితే సోప్ అసలు యూజ్ చేయకండి. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది తీయంగానే నేను మెరిసిపోతానని అయితే నేను అసలు చెప్పను, బట్ మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సైడ్ నేను మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను. నేను ఆల్రెడీ ఇది సెకండ్ టైం అన్నమాట వీడియో చేయడానికి అప్లై చేసుకుంది. ఫస్ట్ చేసిన వెంటనే నేను అప్లై చేసేసుకున్నాను. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి. నేను బాత్ చేసి వచ్చిన తర్వాత కూడా నా ఫేస్ అంతా అంత ట్యాన్ అయ్యి ఉన్నట్టుంది, ఎంత స్నానం చేసినా అలానే అనిపించింది. బట్ ఒకసారి ఇది అప్లై చేసి తీసిన తర్వాత నాకు ఎంత డిఫరెన్స్ అనిపించిందో సో మీరు కూడా ఇప్పుడు చూడొచ్చు. సో ఫైనల్ గా ఫేస్ వాష్ అయితే చేసుకుని వచ్చాను. నిజంగా నాకైతే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో చూసారా బిఫోర్ దానికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. అప్పటికి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ అనిపించింది. సో స్మూత్ ఏదైతే మనం స్క్రబ్ చేస్తాం కదా, స్క్రబ్బింగ్ వల్ల ఏంటంటే స్మూత్ అవుతుంది అండ్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా అవి కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. సో చూసారు కదా ఎంత రిఫ్రెషింగ్ గా అండ్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు మాత్రం. సో మీకు లైటింగ్ వల్ల క్లియర్ గా అనిపించకపోవచ్చు కానీ బట్ నాకు మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్ గా కూడా అనిపించింది. బికాజ్ నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేశాను కాబట్టి దీని రిజల్ట్స్ గురించి నాకు ఐడియా ఉంది. సో నాకైతే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ లో చెప్పండి. అండ్ డెఫినెట్ గా దీన్ని అయితే ట్రై చేయమనే చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ అయితే చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు కామెంట్ లో ఇంకా ఇలాంటి వీడియోస్ ఏదైనా సజెషన్స్ ఉన్నా కానీ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ కింద కామెంట్ లో చెప్పండి. సో నేను చేయడానికి ట్రై చేస్తాను. సో అంతే ఈ వీడియో. అండ్